చెల్లింపు వ్యూహాలు, డెట్ రీపేమెంట్ స్ట్రాటజీస్. మీ రుణాలను వేగంగా తీర్చడానికి రెండు ముఖ్యమైన స్ట్రాటజీస్ ఉన్నాయి. అవే డెట్ స్నోబాల్ మెథడ్ అండ్ డెట్ అవలాంచ్ మెథడ్. డెట్ స్నోబాల్ మెథడ్లో మీరు ముందుగా అత్యల్ప బ్యాలెన్స్ ఉన్న రుణాన్ని గుర్తించండి. ఆ రుణాన్ని వీలైనంత త్వరగా పూర్తిగా చెల్లించడానికి ప్రయత్నించండి. మిగిలిన రుణాలకు కనీస చెల్లింపులు చేస్తూ ఉండండి. ఒక రుణం తీరిన తర్వాత ఆ రుణానికి చెల్లించే మొత్తాన్ని తదుపరి చిన్న రుణానికి జోడించి చెల్లించండి. ఇది మీకు మానసికంగా ప్రోత్సాహాన్ని ఇస్తుంది మరియు క్రమంగా అన్ని రుణాలను తీర్చడంలో సహాయపడుతుంది. డెట్ అవలాంచ్ మెథడ్లో మీరు అత్యధిక వడ్డీ రేటు ఉన్న రుణాన్ని ముందుగా గుర్తించండి. ఆ రుణాన్ని పూర్తిగా చెల్లించడానికి ప్రాధాన్యత ఇవ్వండి. మిగిలిన రుణాలకు కనీస చెల్లింపులు చేయండి. ఒక రుణం తీరిన తర్వాత ఆ మొత్తాన్ని తదుపరి అత్యధిక వడ్డీ రేటు ఉన్న రుణానికి మళ్లించండి. ఈ పద్ధతి మీకు దీర్ఘకాలంలో వడ్డీ భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. డెట్ కన్సాలిడేషన్లో మీకు అనేక చిన్న రుణాలు ఉంటే వాటన్నిటినీ కలిపి ఒకే పెద్ద రుణంగా మార్చుకోవచ్చు. దీనివల్ల నెలవారీ వాయిదాలు తగ్గుతాయి, వడ్డీ రేటు తక్కువగా ఉండవచ్చు మరియు నిర్వహణ సులభం అవుతుంది. వ్యక్తిగత రుణం లేదా రుణ ఏకీకరణ ద్వారా ఇది సాధ్యమవుతుంది. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్. అధిక వడ్డీ రేటు ఉన్న క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ తక్కువ వడ్డీ రేటు ఉన్న మరొక క్రెడిట్ కార్డుకు లేదా రుణానికి మార్చుకోవచ్చు. ఇది మీకు వడ్డీ భారాన్ని తగ్గించి రుణం తీర్చడానికి ఎక్కువ సమయాన్ని ఇస్తుంది. అయితే ట్రాన్స్ఫర్ ఫీజులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో రుణ భారాన్ని తగ్గించుకోవడం ఎలా అనే అంశాన్ని తెలుసుకుందాము. ఇంత మంచి కంటెంట్ ప్రొవైడ్ చేసుకున్నందుకు లైక్, సబ్స్క్రైబ్ చేయవచ్చు కదా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.